నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 74. అప్పుడు చూసుకుందాంలేండి సార్ అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది చందన. భార్యని చూసి నవ్వుకుంటూ తను కూడా మొబైల్ తీసుకొని కిందకి వెళ్ళిపోయాడు. ఇక కొంతసేపటికి రాజ్ గారు దివిత్ ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళిపోవడంతో మైథిలి ఏమైనా ఫోన్ చేసిందా తల్లి అడిగారు సుగుణ గారు కోడలి వైపు చూస్తూ. అత్తయ్య, ఇందాక ఫోన్ చేసింది. అన్నయ్యతోని దాంతోని కొంచెం సేపు మాట్లాడాను అంది చందన. ఏమంటుంది? అక్కడంతా బానే ఉంది కదా? ఆ, అంతా బానే ఉంది అన్నది. అంది చందన. సరే, వెళ్ళి రెడీ అయ్యిరా, గుడికి వెళ్దాం అన్నారు సుగుణ గారు. అలాగే అత్తయ్య, ఒక 15 నిమిషాల్లో రెడీ అయి వచ్చేస్తాను అంటూ అక్కడి నుంచి తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయింది. సుగుణ గారు కూడా ఆవిడ రూంలోకి వెళ్ళిపోయి రెడీ అయ్యి బయటికి వచ్చారు. ఇక ఆవిడ వచ్చిన ఇంకొక 5 నిమిషాలకి కిందకి దిగింది చందన. ఇద్దరూ కలిసి కారులో టెంపుల్కి బయలుదేరారు. మమ్మీ, ఐ డౌట్ ఉంది అంది పాప తల్లి వైపు చూస్తూ. ముందు ఈ పాలు తాగు, తాగేసిన తర్వాత అప్పుడు నీ డౌట్ ఏంటో చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంది మైథిలి పాప బుక్ క్లోజ్ చేసి పక్కన పెడుతూ. ఓకే అంటూ పాలు తాగుతూ ఉంది పాప. మైథిలి కూడా పాప పక్కనే కూర్చొని కాఫీ తాగుతూ ఉంది. ఇక ఇద్దరూ తాగడం కంప్లీట్ అయిపోయాక పాప మూతి తుడుచుకుంటూ మమ్మీ, ఐ డౌట్ అంటూ తన బుక్ ఓపెన్ చేసి తన డౌట్ దగ్గర చూపించింది. మైథిలి అది చెప్పగానే మళ్ళీ చదువుకుంటుంది. ఇక పాప చదువుకుంటూ ఉండగానే మైథిలి తనకి 2 జడలు వేసేసింది. ఇక 1 గంటకి వీర్ తన వర్కౌట్స్ కంప్లీట్ చేసుకొని కిందకి రావడంతో డాడీ కూడా వచ్చేసారు. ఇంకా బుక్స్ క్లోజ్ చేసేస్తే వెళ్ళి స్నానం చేసి వద్దాం అంది మైథిలి పాప బుక్స్ క్లోజ్ చేసి అవి బ్యాగ్లో పెడుతూ. ఓకే మమ్మీ అంటూ తన పెన్సిల్ తీసి పెన్సిల్ బాక్స్లో పెట్టేసి అది కూడా తల్లి చేతికి ఇచ్చేసి అక్కడి నుంచి తిరిగి తన రూమ్ వైపు అడుగులు వేసింది. నువ్వు స్నానం చేయి, ఈలోపు నేను కాఫీ పంపిస్తాను అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది మైథిలి. ఇక వీర్ కూడా తన స్నానం కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి పని ఆమె డోర్ దగ్గర నిలబడింది. బాబు గారు కాఫీ వచ్చి ఇక్కడ టేబుల్ మీద పెట్టేయండి అంటూ చెప్పడంతో ఆవిడ వచ్చి టేబుల్ మీద పెట్టేసి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ మైథిలి పాపకి స్నానం చేయించి జడ వేసేసి తనని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. పని ఆమె అప్పటికే టిఫిన్ రెడీ చేసి పెట్టడంతో ఇక కూతురికి తినిపిస్తూ ఉంది. ఈలోపు కాఫీ తాగేసి రెడీ అయిపోయి కిందకి వచ్చేశాడు వీర్. వీర్, నువ్వు కూడా టిఫిన్ తినేసాయి అంటూ చెప్పడంతో ఇక టిఫిన్ తినేసి పాపని తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు. బాయ్ అంది మైథిలి నవ్వుతూ. బాయ్ మమ్మీ అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది వన్య కార్లో నుంచి. ఇక వాళ్ళు కార్ దాటే వరకు అక్కడే నిలబడి చూస్తూ వాళ్ళ కార్ పూర్తిగా కనుమరుగయ్యాక అప్పుడు లోపలికి వచ్చి టిఫిన్ తినేసి అక్కడి నుంచి తిరిగి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. డాడీ, ఇయ్యో బాయ్ చేస్తా, బిస్కెట్ అన్నావు కదా, బాయ్ అంది పాప. నిన్న నన్నే బెదిరిస్తావా? నేను నీకు కొనివ్వను చాక్లెట్స్ అన్నాడు వీర్. నో డాడీ, ఇఫ్ యు నాట్ బై ఐ నో గో స్కూల్ అంది వన్య. ఏంటి వన్య, బెదిరిస్తున్నావా అడిగాడు వీర్. బ్యాడ్ డాడీ, నో టాక్ నాతో అంది పాప మొహం పక్కకి తిప్పుకుంటూ. వీర్ నవ్వుకుంటూ కార్ బేకరీ దగ్గర ఆపి బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ కొని కూతురి చేతిలో పెట్టాడు. హ్యాపీయా అడిగాడు వీర్. ఐ నో టాక్ ఈవినింగ్ దాకా, నాతో జోక్ ప్లే కదా అంది పాప. ఓయ్, డాడీతో మాట్లాడకుండా ఉంటావా అడిగాడు వీర్ ముడుచుకుంటూ. వెంటనే పాప సీట్లోనే నిలబడి తండ్రిని గట్టిగా హగ్ చేసుకొని నో మాట్లాడతా
అంది వన్య. వీర్ నవ్వుతూ తనని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తన కోసం కొన్ని స్నాక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టి తనని పంపించాడు. బాయ్ నాన్న అంటూ నవ్వుతూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. కూతురు లోపలికి వెళ్ళే వరకు ఉండి అప్పుడు తన కార్ స్టార్ట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అప్పటికే వీర్ పిఏ వచ్చేసి మీటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసేసి ఉండడంతో వీర్ రాగానే ఒక 10 నిమిషాలకి మీటింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయిన మీటింగ్ కాస్త మధ్యాహ్నం లంచ్ టైం వరకు సాగింది. ఇక సక్సెస్ఫుల్గా మీటింగ్ కంప్లీట్ చేసుకొని తిరిగి తన క్యాబిన్లోకి వెళ్ళి భార్యకి కాల్ చేశాడు. హలో, చెప్పు వీర్, ఏం చేస్తున్నావు? తిన్నావా అడిగింది మైథిలి. నేను ఇంకా తినలేదు, ఇప్పుడే మీటింగ్ అయింది నాకు. ఆలోపు జస్ట్ ఇప్పుడే వచ్చాను, ఇంకా తినాలి. ఇంతకీ నువ్వు తిన్నావా అడిగాడు వీర్. నేను ఇప్పుడే తిన్నాను, అయినా ముందు నువ్వు తిను, తినేసిన తర్వాత అప్పుడు నాకు కాల్ చేయి అంటూ కాల్ కట్ చేసేసింది మైథిలి. నవ్వుకుంటూ బాక్స్ ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేశాడు. ఇక మైథిలి కొంచెం సేపు నిద్రపోయి ఇక పాప స్కూల్ టైం అయ్యేసరికి నిద్ర లేచింది. వీర్కి ఆఫ్టర్నూన్ కూడా మీటింగ్ ఉంది అన్నాడు కదా, సో నేనే తీసుకొని రావాలి అనుకుంటూ ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యి కారులో స్టార్ట్ అయింది. ఇక కరెక్ట్గా పాపని స్కూల్లో నుంచి వదిలే టైంకి స్కూల్ దగ్గరికి రీచ్ అయింది. కానీ అప్పటికే చాలామంది పిల్లలు వచ్చేసి ఉండటంతో తన వాచ్ వైపు చూసుకుంది. ఓ 10 మినిట్స్ లేట్ అయ్యానా అనుకుంటూ పాప కోసం చూసింది. కానీ గేట్ దగ్గర ఎక్కడా కూడా పాప లేకపోవడంతో కార్ దిగి లోపలికి నడుచుకుంటూ వెళ్ళింది. ఎవరు కావాలి మేడం? యూకేజీ చదువుతున్న వన్య మదర్ని నేను, నా కూతురు కోసం వచ్చాను అంది మైథిలి. సారీ మేడం, కానీ స్కూల్లో ఎవరూ లేరు, పిల్లలందరూ ఆల్రెడీ బయటికి వచ్చేశారు అన్నాడు అతను వినయంగా. వాట్, స్కూల్లో ఎవరూ లేరా అనుకుంటూ బయటికి వచ్చి ఆ చుట్టుపక్కల అంతా చుట్టూ చూడటం మొదలుపెట్టింది. వన్యా, వన్యా అంటూ అరుస్తూ ఉంది మైథిలి. కానీ ఎక్కడా కూడా వన్య జాడ లేకపోవడంతో అసలేంటిది, ఏం జరుగుతుంది అనుకుంటూ వీర్కి కాల్ చేసింది. కానీ ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండటం వల్ల వీర్ మొబైల్ సైలెంట్లో పెట్టేసి ఉండటం వల్ల వీర్ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాడు. వీర్ లిఫ్ట్ చెయ్యు అనుకుంటూ భయంగా వీర్ పిఏకి కాల్ చేసింది. ఆ పెద్ద ఛాంబర్లో ఒక్కసారిగా అతని మొబైల్ మోగేసరికి వీర్ అతని వైపు చూశాడు. సారీ సార్ అంటూ వెంటనే ఫోన్ సైలెంట్లో పెట్టబోయి మైథిలి ఫోన్ చేస్తుండటం చూసి, సార్ మేడం ఫోన్ చేస్తున్నారు అన్నాడు అతను. ఒకసారి ఇవ్వండి అంటూ ఫోన్ తీసుకొని, హలో మైథిలి, వీర్ వీర్ మన మన వన్య వన్య కనిపించడం లేదు వీర్ అంది మైథిలి భయంగా. వాట్, వన్య కనిపించడం లేదా? నువ్వు మొత్తం అంతా వెతికావా? వెతికాను, ట్రాఫిక్ వల్ల 10 మినిట్స్ రావడం లేట్ అయింది. స్కూల్ దగ్గరికి వచ్చేసరికి అప్పటికి పిల్లలందరినీ స్కూల్ నుంచి వదిలేశారు. నేను బయట చూశాను, కానీ నాకు వన్య ఎక్కడ కనిపించక స్కూల్లోకి వెళ్తుంటే స్కూల్లో ఎవ్వరూ లేరు అని చెప్పారు. నాకు భయంగా ఉంది వీర్, నాకు వన్య ఎక్కడ కనిపించట్లేదు, నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, నువ్వు ఫాస్ట్గా రావా అడిగింది మైథిలి ఏడుస్తూ. మైథిలి, నువ్వు కంగారు పడుకు, నేను ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను అంటూ కాల్ కట్ చేసి ఎవ్వరికి ఏమీ చెప్పకుండా ఫాస్ట్గా అక్కడి నుంచి బయటికి పరుగు తీశాడు. ఇక తన క్యాబిన్కి వెళ్ళి కార్ కీస్ తీసుకొని కార్లో స్కూల్కి స్టార్ట్ అయ్యాడు. రే అశోక్, ఇది నీ పని అవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ ఇది నీ పని అని అయితే తెలిసింది మాత్రం నిన్ను ఆ దేవుడు కూడా నా చేతిలో నుంచి కాపాడలేడు అనుకుంటూ డ్రైవింగ్లో స్పీడ్ పెంచుతూ ఉన్నాడు. అయినా అసలు అంతమంది సెక్యూరిటీని పెట్టాను కదా, వాళ్ళని దాటుకొని వన్యాని వాడు ఎలా కిడ్నాప్ చేయగలిగాడు అనుకుంటూ ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఒక 20 నిమిషాలకి స్కూల్ దగ్గర కార్ ఆపాడు వీర్. అక్కడే ఒక చెట్టు దగ్గర బెంచ్ లాంటిది ఉంటే దాని మీద కూర్చొని ఏడుస్తూ కనిపించింది మైథిలి. పరుగున భార్య దగ్గరికి చేరి, మైదు, నేను వచ్చేసాను కదా, మన పాపకేం కాదు, నువ్వు అసలేం కంగారు పడకు అంటూ స్కూల్ లోపలికి వెళ్ళాడు.
అక్కడ వాచ్‌మెన్ కనిపించడంతో తనకి వన్య ఫోటో చూపిస్తూ, "ఈ పాప ఖచ్చితంగా స్కూల్లో నుంచి బయటికి వచ్చిందా?" అడిగాడు వీర్. అతను ఒక 2 నిమిషాలు ఆలోచించి, "లేదు సార్, ఈ పాప బయటికి రావడం నేను చూడలేదు" అన్నాడు అతను. "సరిగ్గా చూసి చెప్పండి. నిజంగా మీరు తను బయటికి రావడం చూడలేదా? మరైతే తను స్కూల్లోనే ఉంటుంది కదా!" అంటూ లోపలికి పరుగు తీశాడు. అప్పటికే ఇంకా ప్రిన్సిపల్ అలాగే టీచింగ్ స్టాఫ్ అందరూ ఉండటంతో వాచ్‌మ్యాన్ ద్వారా విషయం తెలుసుకొని ప్రతి ఫ్లోర్, ప్రతి క్లాస్ రూమ్, ప్రతి కార్నర్ వెతుకుతూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా వన్య జాడ లేదు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అండ్ వాయిస్ కొంచెం బాలేదు. అడ్జస్ట్ అయిపోండి. ఓకేనా? ఇక ఉంటాను. బాయ్ బాయ్.